ఇప్పుడు ఏదైతే మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన పదే పదే వెళుతుంది ఎక్కడికి అంటే ఆయన నియోజకవర్గానికే. అఫ్కోర్స్ ఒకసారి వరద బాధితులకు సంబంధించి విజయవాడ, అలాగే ఇంకోసారి హాస్పిటల్ దగ్గరికి ఎక్కడికో వెళ్ళారు, సూసైడ్ కేసుకి అనుకుంటా, వినుకొండకు ఒకటి ఆ మర్డర్ కేసుకి వెళ్ళారు. దాని తర్వాత జైళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇటు పిన్నెల రామకృష్ణారెడ్డి దగ్గరికి, అలాగే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ దగ్గరికి. సో ఇది తప్ప ఇంకా ఏ నియోజకవర్గాలకు వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన పదే పదే పులివెందుల నియోజకవర్గానికి మాత్రమే ఎందుకు వెళ్తున్నారు? సో నేను ఇంకా జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేనా అని భావిస్తూ ఉన్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారా? లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా అనేక రకాలైన వార్తలు చిక్కలు కొడుతున్నాయి. ఏంటి అంటే ఆయన పులివెందుల నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ జనాభాలు వచ్చేసి తోపులాటలు, తర్వాత ఆయన ఇంటిపైన రాళ్ల దాడి జరిగింది అని చెప్పేసి, అంటే ఆయన పైన ఏదో అసంతృప్తిగా ఉండి, లేదా ఆయనకి బిల్లు, ఆయన కాలంలో పనులు చేసిన వాళ్ళకి బిల్లు చెల్లించలేదు అని చెప్పేసి వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారని రాళ్ళు ఇవన్నీ చెప్పాలంటే గాసిప్స్ అసలు వేస్ట్. ఎందుకంటే అక్కడ ఎవరెవరు ఎందుకు వస్తారు? మామూలు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే ఫాలోవర్స్ ఉంటారు ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికీ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానం, వీరాభిమానం ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకేంటి అంటే ఇంక వాళ్ళకంతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి. అది మంచి చేసినా చెడు చేసినా, ఆయన ఏం మాట్లాడినా, ఆ మాట్లాడింది కూడా రాంగ్ అని తెలిసినా, అది జరగదని తెలిసినా కానీ దాన్నే పట్టుకు ఎలాడుతూ ఉంటారు కదా. అంతే, వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకున్న అటాచ్మెంట్ అట్లాంటిది అన్నమాట. జగన్మోహన్ రెడ్డి వైనాడు 175 అన్నారు, అది తెలీదా వాళ్ళకి? ఇంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన వెనకాల ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ ఆయన ఏదో అన్నాడని చెప్పేసి అందరూ అదే పట్టుకుని ఎలాడుతూ ఉంటారు. సో అదేంటి అంటే ఇక అది మామూలుగా ఆ పిచ్చి అభిమానం అట్లా ఉంటుంది అనమాట.